This conference will now be recorded. Apps, models, tests, and yes. When the app is created, these files are created automatically. మన ఎవ్వరం ఎక్కడ ఏం ముట్టుకోం, దీంట్లో మనకి ఏమి సంబంధం లేదు. దీస్ ఫైల్స్ ఆర్ క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. మనం రేపు కొద్దిగా క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ద ఫైల్ నేమ్ ఈజ్ కాల్డ్ forms.py. వాటి డిజాంగో ఫార్మ్స్ అంటాం. క్రియేట్ చేస్తాం. మనం కొద్దిగా టైం ఉంది దానికి. వీఆర్ క్రియేట్ ద forms.py ఫైల్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు మనకి. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది, ఒక యాప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలంటున్నా, థర్డ్ స్టెప్ ఏంది, నీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏం క్రియేట్ చేయాలి, టెంప్లెట్స్. నా టెంప్లెట్ పేరు ఏంది, ఇప్పుడు టెంప్లెట్స్ display.html. నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ టెంప్లెట్. టెంప్లెట్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి పోవాలి, ఇప్పుడు నేను టెంప్లెట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడికి పోవాలి, నేను ఎక్కడికి పోవాలి, టెర్మినల్ దగ్గర పోవాలన్నా, ప్రాబ్లమ్స్ కాడికి వెళ్ళాలా, పైథాన్ ప్యాకేజీలా, పైథాన్ కన్సోలా, సర్వీసెసా, టుడూనా, కన్సోలా. రేపు పొద్దుపడి తర్వాత చాలా మంది డౌట్ అవుతుంది, ఎక్కడికి పోవాలి, ఎలా క్రియేట్ చేయాలి, manage.py పోవాలా, ప్రాజెక్ట్లో పోవాలా, యాప్లో పోవాలా, ఎక్కడికి పోవాలి, టెంప్లెట్స్. ఇక్కడ యాప్లో కూడా చేయొచ్చు, టైం ఉంది తర్వాత చూద్దాం. అది ఓల్డ్ మెథడ్. యాప్లోకి వెళ్ళి చేసేది ఓల్డ్ మెథడ్. ద న్యూ మెథడ్ మాత్రం మంచిగా కానీ కాడ టెంప్లెట్ అనే డైరెక్టరీ మంచిగా హ్యాపీగా కనపడుతుంది. దీంట్లోకి వెళ్ళి నిన్న క్రియేట్ చేశాం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అని రకరకాల టెంప్లెట్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అలానే నీ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తాను. మై టెంప్లెట్ నేమ్ ఈజ్, టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ HTML ఫైల్, స్క్రాచ్, డైరెక్టరీ, ప్యాకేజ్, పైథాన్ ఫైల్, జూపిటర్ నోట్బుక్, ఇవన్నీ ఏమొద్దని నాకు. ఐఎమ్ క్రియేటింగ్ ఏ HTML ఫైల్. మై HTML నేమ్ ఈజ్ డిస్ప్లే. ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా పైచామ్లో మన శుద్ధిలాగా ఇదంతా రాసుకోవాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నో నీడ్ ఫర్ టైపింగ్ ఎవ్రీడే చేయొద్దు. ఇక్కడ ఏమొస్తుందో ఒక ఉత్తరం చూద్దాం, తర్వాత మారుతాం. ఐఆమ్ డిస్ప్లే టెంప్లెట్. వెల్కమ్ టు డిస్ప్లే టెంప్లెట్ లేదు, వెల్కమ్ టు ఏమంటాను ఇక్కడ, నేను ఇక్కడ డిస్ప్లే టెంప్లెట్ తయారు చేసినా లేదా ఇప్పుడు నేను. మరి టెంప్లెట్ ఎలా వస్తుంది, ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తా చూడండి. నేను ప్రోగ్రామ్ రన్ చేస్తా, టెర్మినల్లోకి వెళ్ళి పైథాన్ manage.py రన్ సర్వర్ రన్ అవుతుంది. ప్రోగ్రామ్ రన్ అయింది, ఇలా వచ్చింది. Django is successfully installed and Django is worked successfully. బట్ వచ్చింది మన దగ్గర. మరి ఇప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఏ URL ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఏ HTML ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఇప్పుడు నీకు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ display.html ఎన్ని లైన్లు రాస్తే అన్ని లైన్లు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇప్పుడు వ్యూస్లోకి వెళ్ళి క్యాలిక్యులేట్, కొత్తగా ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది, ఫంక్షన్ నేమ్ నీ ఇష్టం. క్యాలిక్యులేట్ అనుకో, హోమ్ అని పెట్టుకో, అబౌట్ అని పెట్టుకో, కాంటాక్ట్ అని పెట్టుకో, ఓకేనా, కాంటాక్ట్ అని పెట్టుకో. ద నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాంటాక్ట్, మనం కలిసిపోవాలంటున్నాం, కాంటాక్ట్ అండ్ బ్రాకెట్లో రిక్వెస్ట్. వాట్ ఈజ్ ఫంక్షన్ నేమ్, కాంటాక్ట్, ఓకేనా. ఫంక్షన్ నేమ్ ఏంది ఇక్కడ, కాంటాక్ట్. రిటర్న్ రెండర్ ఆఫ్, ఓకే, రిక్వెస్ట్ కామా, ఏం చేయాలి చూడు, నాకు టైం కూడా ఇట్లా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అక్కడ, ఓకేనా. మై టైం కూడా ఇట్లా దాన్ని వచ్చేస్తుంది అక్కడ. టెంప్లెట్ నేమ్ కోలన్ display.html. What is the template name? The template name is a display.html. Okay, save the program all, reloading. Okay na, ఎడికి వెళ్ళు, చెక్ చేయి, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిందా. ఫంక్షన్ నువ్వు రాసినవు అంతే, రాసావు. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి నీకు, URL. ఫంక్షన్ కాల్ చేయాలా వద్దా, కాల్ చేస్తాను. ఎలా కాల్ చేస్తాను, పాత్ ఆఫ్, ఓకే, కాంటాక్ట్ మొత్తం మన ఇష్టం మొత్తం పెట్టినా తప్పులేదు. వ్యూస్ డాట్ కాంటాక్ట్ కామా, ఇక్కడ ఫ్రమ్ F1 ఇంపోర్ట్, అంతేనా సార్. కాంటాక్ట్, హెల్ప్, అబౌట్, CON అది ఇవ్వమంటున్నా, కాంటాక్ట్ CON. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సార్ ఈ కాంటాక్ట్ ఏంది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏంది ఈ కాంటాక్ట్ ఏంటి, గట్టిగా మరి ఇద్దరే మాట్లాడతారే. ఈ కాంటాక్ట్ పేరు ఏంది, ఫంక్షన్ నేమ్. మరి ఈ కాంటాక్ట్ ఏంది, URL.
లేదు సార్ CONT కాంట్. ఈ CONT ఏంటి? CONT అంటే ఏంది? CONTACT అంటే ఏంది? ఫంక్షన్ నేమ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, రిఫ్రెష్. CONT. ఇప్పుడు నేను /CONT అంటా. సార్ ఏం జరుగుతుంది చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. /CONT అని URL నేను అప్లై చేయగానే ఎక్కడికి పోతుంది? వ్యూస్ లో ఉన్న కాంటాక్ట్ ఫంక్షన్ వెళ్ళిపోయింది. ఎక్కడికి వచ్చింది? వ్యూస్ లో ఉన్న కాంటాక్ట్ ఫంక్షన్. అంటే ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు నేను? URLs నుంచి ఎక్కడికి పోయా? వ్యూస్. వ్యూస్ నుంచి వ్యూస్ లో ఉన్న కాంటాక్ట్ ఫంక్షన్ నుంచి ఎక్కడికి పోతున్నా? టెంప్లేట్. ఈ డయాగ్రామ్ రాసుకోండి ఎవరైనా. ఇదే డయాగ్రామ్. గడ్డ కింద చేపెట్టుకు మొత్తం కూర్చొని వచ్చిపోవడం కాదు, రాసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? డేటా ఫ్లో ఎలా అవుతుంది? డేటా ఫ్లో ఎలా అవుతుంది? యూఆర్ఎల్ఎస్ టైప్ చేస్తాం. URL లో ఉన్నది ఎక్కడికి పోతుంది? వ్యూస్కి వెళ్తుంది. వ్యూస్ కానుంచి ఎక్కడికి పోతుంది? అది టెంప్లేట్. కరస్పాండింగ్ టెంప్లేట్ ఏది ఉంటే అదే చూసుకోండి జాగ్రత్తగా. ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? ఇంకా URLs నుంచి వ్యూస్ నుంచి ఎక్కడికి పోతుంది? అది టెంప్లేట్. ఆ రెండు మాటలు నోట్స్లో ఉండాలి. నోట్స్లో లేకపోతే కష్టం. URLs అంటే బ్రౌజర్ నుంచి వ్యూ టు టెంప్లేట్. వెల్కమ్ టు డిస్ప్లే కాంటాక్ట్. అర్థమైందా లేదా? display.html. దానికి ఏం పెట్టా ఇప్పుడు నేను ఇక్కడ? display.html. రైటా? క్లియర్? అసలు ప్రోగ్రామ్ ఇప్పుడు రాద్దాం చూడండి. ఇప్పుడు వేరే ప్రోగ్రామ్ ఉత్తగానే. ఇది కాంటాక్ట్ అన్నా కదా, దీన్ని ఇలానే ఉంచి దీన్ని ఏం పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మన ఇష్టం వచ్చిన పేరు పెట్టచ్చు కదా. HTMLని .display అనే అవసరం లేదు. ఓకే, ఏం పెడుతున్నా? login.html. ఏం పెడుతున్నా ఇప్పుడు ఇక్కడ? login.html. చాలా జాగ్రత్తగా వినండి. టెంప్లేట్స్లోకి వెళ్ళి న్యూ టెంప్లేట్ క్రియేట్ చేస్తున్నా. ద నేమ్ ఈజ్ లాగిన్. ఓకే, ఉత్తగానే వెల్కమ్ టు లాగిన్ పేజ్. చాలా జాగ్రత్తగా వినాలండి. ఇప్పుడు display.html లేదు మన దగ్గర, ఇప్పుడు డిలీట్ చేశాను. అండ్ ఈ వ్యూని ఏమంటున్నా? కాంటాక్ట్ని లాగిన్ వ్యూ ఇచ్చుకో, పేరు మీ ఇష్టం. దాని పేరేంది? ఆ వ్యూ పేరేంది? కొంచెం రిలేటెడ్ టెర్మాలజీ ఇద్దాం. మనిషి పేరు రాయకుండా లాగిన్ వ్యూ. వాట్ ఈజ్ ఫంక్షన్ నేమ్? లాగిన్. వాట్ ఈజ్ టెంప్లేట్ నేమ్? login.html. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ లాగిన్ వ్యూ. ఎప్పుడు రావాలి నీకు? LOG అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నువ్వు? లాగిన్ వ్యూలో కూడా ఎక్కడికి పోవాలి ఇప్పుడు నువ్వు? login.htmlకి వెళ్ళాం. అందరికి ఐడియా ఉంది కదా? ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ కొట్టు. LOG లాగ్ వచ్చిందా లేదా? చూసుకోండి. లాగ్ వచ్చిందా ఇక్కడ? ఇప్పుడు స్లాష్ అనగానే వెల్కమ్ టు లాగిన్ పేజ్ వెళ్ళిందా లేదా? దీనికి కొంచెం ఇప్పుడు పౌడర్ పేరు లెవెల్ చేస్తా, జాగ్రత్త చూడండి. ఇప్పుడు పౌడర్ పేరు లెవెల్ ఇప్పుడు ఇంపార్టెంట్. వెల్కమ్ టు లాగిన్ పేజ్ కూడా కాదు, లాగిన్ పేజ్ క్యాపిటల్ లెటర్లో పెట్టుకోండి. ఏమంటాను ఇక్కడ? వెల్కమ్ టు లాగిన్ పేజ్. ఇందాకటికి ఇప్పటికి మారింది. వెల్కమ్ టు లాగిన్ పేజ్. ఓకేనా? ఇంకా దీన్ని ఎక్కడ తీసుకొద్దామంటాను ఇప్పుడు నేను? ఒకసారి డెవలప్ చేయను, చాలా స్లోగా డెవలప్ చేస్తా, చూసుకోండి అందరూ. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఉత్తగానే ఒక హారిజాంటల్ లైన్ HR, ఒక గీత. HR ఫర్ ఒక గీత, బార్ ఒక గీత. ఆ తర్వాత గీత వచ్చిన తర్వాత ఇప్పుడు కావాలి స్టోరీ మనకి. ఎంటర్ లాగిన్ పేజ్ కదా, ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్. క్లియర్? ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్. నవ్వు చూడు, ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఎదురుగా నీకు ఒక బాక్స్ రావాలి. ఏం బాక్స్? ఇన్పుట్ ట్యాగ్. ఓకే. ఆ తర్వాత 2 BR లైన్లు వచ్చి 2 లైన్లు బ్రేక్ వచ్చేసి అండ్ ఇంకొక ఇన్పుట్ ట్యాగ్. ఇంతవరకు ఎవరు డౌట్ లేదు కదా? కావాలంటే పెద్దగా పెట్టుకున్నాం, సైజ్ మనకి ఇబ్బంది ఏం లేదు. కావాలంటే పెద్దగా పెట్టుకోండి,
సైజు కావాలంటే పెద్దగా ఏముంది ఆడ ఆ హెచ్ఆర్ని ఆడ క్లోజ్ చేసినాం అనుకో మొత్తం పెద్దగా కనపడుతుంది. తప్పుందా? హెచ్ఆర్ అక్కడ క్లోజ్ చేయమని ఇక్కడ క్లోజ్ చేశాను. ఎంటర్ యూజర్ నేమ్ అది కూడా పెద్దగానే ఉంది, ఎంటర్ పాస్వర్డ్ కూడా పెద్దగానే ఉంది. ఇప్పుడు యూజర్ నేమ్ ఈజ్ రామ్, పాస్వర్డ్ ఈజ్ సో అండ్ సో. నాకు పాస్వర్డ్ కనపడద్దు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇన్పుట్ ద టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ టైప్. గుర్తొస్తున్నాయి అన్ని మాకు గుర్తురాట్లేదు HTML మొత్తం. అర్థమైంది కదా క్లియర్గా అందరికి? నౌ దట్ ఈస్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఏమైనా డౌట్ ఉందా? రైట్. ఇప్పుడు ఇది నువ్వు క్లిక్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు సబ్మిట్ బటన్ ఏం చేయాలి? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. రైట్ రాయకూడదు, ఓకేనా? సబ్మిట్. దాన్ని మనం లాగిన్ అని పెడదాం. లాగిన్ అని పెట్టాలి. ఏం చేయాలి ఇప్పుడు నీకు? వాల్యూ ఈక్వల్ టు లాగిన్. దానిపైన ఏమని రాయమంటాను ఇప్పుడు నేను? లాగిన్. నాకు ఇంతవరకు అర్థమైంది. ఫస్ట్ వెబ్ బ్రౌజర్లో ఎలా డిస్ప్లే అవుతుంది? /log అనగానే ఫస్ట్ ఇలా వచ్చుండదు. ఇప్పుడు నీకు ఇలా వచ్చింది. అది రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు /log లాగిన్ పేజ్ వచ్చింది. ఇప్పుడు నేను లాగిన్ పేజ్ మీద RAM రామ్ అని కొట్టా, లేదా లాగిన్ పేజ్ మీద ట్రానిక్స్ అని కొట్టా. ఇప్పుడు నేను ట్రానిక్స్ 234, నా యూజర్ నేమ్ ఈజ్ ట్రానిక్స్, పాస్వర్డ్ ఈజ్ ట్రానిక్స్ 234. ఇవి రెండు ఓకే అయితే నాకు లాగిన్. ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళి నాకు ఏం చేయాలని? క్లిక్ అయిపోయి లాగిన్ సక్సెస్. అలా కాకపోతే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనే ఆన్సర్ రావాలి నాకు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమంటే నేను యూజర్ నేమ్ ట్రానిక్స్ ఇచ్చి పాస్వర్డ్ ట్రానిక్స్ 234 మాత్రమే ఇస్తే నేను నాకేం రావాలి? లాగిన్ సక్సెస్ ఒక మెసేజ్ రావాలి. లాగిన్ సక్సెస్ ఒక మెసేజ్ రావాలి. లేదు అంటే నాకేం రావాలి? అప్పుడు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ కండిషన్ అలా ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు. ఇప్పుడు చాలా జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న వాల్యూ కావాలి. ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న వాల్యూ కావాలి. గుర్తుపెట్టుకోండి మంచిగా. దీంట్లో ఉన్న వాల్యూ కావాలి, దీంట్లో ఉన్న వాల్యూ కావాలి. అందుకని వాల్యూ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ యూ వాంట్ ద వాల్యూ అండి. ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి. నాకు కావాల్సింది ఇక్కడ దీని యొక్క వాల్యూ కావాలి. యూజర్ నేమ్లో వాల్యూ ఉంది కదా, ఇది ఏ టైప్? ఇది టైప్ ఈక్వల్ టు ఏ టైపు? టెక్స్ట్ టైప్. ఓకేనా? ఇప్పుడు దీని వాల్యూ కావాలి. వాల్యూ కావాలి కాబట్టి దీని నేమ్ ఇస్తాను. నేమ్ ఈక్వల్ టు యూ అంటున్నా. గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. దాంట్లో ఉన్న వాల్యూ నువ్వు క్యాచ్ చేసుకోవాలంటే దాని పేరు ఏందండి? యూ. దీంట్లో ఉన్న వాల్యూ క్యాచ్ చేయాలంటే దీని పేరు ఏందండి? పి. ఏదో N1 N2 యూజర్ అండ్ పాస్వర్డ్ ఏదో ఒకటి. ఇప్పుడు యూలో ఒక వాల్యూ ఉంది. యూ అనే బాక్స్, ది బాక్స్ నేమ్ ఈజ్ యూ. దీంట్లో వాల్యూ ఉంది, నాకు కావాలి. దీంట్లో ఉంది వాల్యూ, నాకు కావాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే నాకు ఆ వాల్యూస్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఐఎమ్ క్లికింగ్ ద సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే వాల్యూస్ తీసుకొని రావాలి అంటే ఇది మొత్తం నీకు ఒక ఫామ్ కావాలి. ఏం కావాలి? ఇదంతా కూడా ఇప్పటిదాకా నేను ఫామ్ రాయాలా. ఇప్పుడు ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫామ్. అర్థమైందా అమ్మా? క్రియేటింగ్ ఏ ఫామ్. ఎంత ఎలా ఉందా? క్రియేటింగ్ ఫామ్. యూజర్ నేమ్ ఈజ్ ట్రానిక్స్. ఓకే, ద పాస్వర్డ్ ABCD అని పెట్టాను. ABCD. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను? ట్రానిక్స్. పాస్వర్డ్ ఏమి ఇచ్చాను? ఇప్పుడు నేను ABC. నేను లాగిన్ కొట్టగానే ఇన్వాలిడ్ అని రావాలి. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి మంచిగా. మొన్న మనం చెప్పేవాడిని క్వశ్చన్ మార్క్ కొత్తది, క్వశ్చన్ మార్క్ కొత్తది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రాలా. నువ్వు యూలో ఎంత వాల్యూ పెట్టావు? పైన కనపడుతుంది ఇక్కడ. నోరు తెరవాలి. ఇప్పటిదాకా ఇంటిగా ఉన్నావు. యూలో ఎంత వాల్యూ ఉంది? ట్రానిక్స్. పీలో ఎంత వాల్యూ ఉంది? ABC. ఇప్పుడు ఇది నాకు వ్యాలిడా ఇన్వాలిడా చెప్పాలి నాకు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఇప్పుడు ఏమని రావాలి నీకు అక్కడ? ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ప్లీజ్ ట్రై అగైన్ అని రావాలి. లేదు ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ ట్రానిక్స్ ఇచ్చాను, ఓకే, ద పాస్వర్డ్ ఈజ్ ట్రానిక్స్ 234 ఇచ్చాను, ఓకే. పీలో ఎంత వాల్యూ ఉంది? ఇప్పుడు ట్రానిక్స్. కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? నేను లాగిన్ బటన్ కొట్టగానే ఐఎమ్ ప్రెసింగ్ ద లాగిన్ బటన్ చేయగానే యాక్షన్ ఈక్వల్ టు ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే, వెళ్ళిపోవాలి. ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి. వ్యాలిడా ఇన్వాలిడా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి దీన్ని ఏమందామంటే ఫైండ్ అన్నాం. ఫైండ్ వ్యాలిడా ఇన్వాలిడా కనుక్కోవాలి కదా. నా URL పేరు ఏంది? ఇప్పుడు ఫైండ్. అని నేను ఇది క్లిక్ బటన్ కొట్టినప్పుడు, నేను క్లిక్ బటన్ లాగిన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఫైండ్ దగ్గరికి పోయింది.
పోయి ఏమన్నది హూ ఆర్ యూ ఫైండ్, నాకు ఫైండ్ అంటే ఎవడో తెలియట్లేదు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఫైండ్ లేదు కదా నా దగ్గర, యూఆర్ఎల్ పేరు ఏంది ఇప్పుడు? ఫైండ్. ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను. ద యూఆర్ఎల్ ఈజ్ ఫైండ్, పాత్ ఆఫ్ యూఆర్ఎల్ ఈజ్ ఫైండ్. ఓకే, వ్యూస్ డాట్ ఫైండ్ వ్యూ. వాట్ ఈస్ వ్యూ నేమ్? కొత్త వ్యూ కనిపెడాలి, కొత్త వ్యూస్ రాయాలి ఇప్పుడు నేను. ఫైండ్ వ్యూ, ఫైండ్ వ్యూ అనే ఫంక్షన్ రాయాలి ఇప్పుడు నేను. ఏంది ఇక్కడ? డిఎఫ్ ఫైండ్ వ్యూ, ఫైండ్ వ్యూ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడికి వచ్చావు కదా, ఆడికి వస్తుంది కదా, ఫైల్ ఆడికి వస్తున్నాడో చూద్దాం ఫస్ట్. రిటర్న్ http రెస్పాన్స్ ఆఫ్ వెల్కమ్ అని పెట్టావు, అది మారుద్దాం, వెల్కమ్ అని పెట్టాను. ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? ఫ్రమ్ Django డాట్ http ఇంపోర్ట్ http ఓకేనా. నేను ఆడ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి పోవాలి? అది నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నానో ఏ యూఆర్ఎల్కి పోమంటున్నా? ఫైండ్ యూఆర్ఎల్ అంటే ఏ వ్యూస్కి వెళ్ళమంటున్నా? ఎక్కడి నుంచి వెళ్ళాలి? అది లాగ్ నుంచి ఫైండ్కి వెళ్ళిపోమంటున్నా, లాగ్ నుంచి ఆడికి పోమంటున్నా ఫైండ్. ఎగ్జిక్యూట్ అవుద్దా చూద్దాం, కొంచెం బీ కేర్ఫుల్ అండి, జాగ్రత్తగా. నౌ ద రన్నింగ్, రిఫ్రెష్, రైట్. యూజర్ నేమ్ ఈజ్ Tronix, password is ABCD. Okay, mismatch the find. Find view. ఒకసారి వర్షం మారినప్పుడు కొద్ది మార్పు వస్తుంది. వచ్చిందా లేదా? వెల్కమ్ దగ్గరికి వచ్చిందా లేదా? మనకి ఇప్పుడు స్లాష్ ఎక్కడికి పోయింది ఇప్పుడు? అది మనకి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుందిలేండి. క్లిక్ చేసినప్పుడు ఎక్కడ పోమంటాను ఇప్పుడు నేను? రైటా? ఇప్పుడు వెళ్ళటమే కాదు, మరి నేను క్లిక్ చేసిన ఆన్సర్ Tronix, నేను ఇచ్చిన వాల్యూ ABCD, ఈ రెండు వాల్యూస్ని పట్టుకొని ఫైండ్ దగ్గరికి వెళ్ళింది. వెళ్తూ ఎంత వాల్యూ తీసుకెళ్ళిందండి? Tronix. వెళ్తూ ఏ వాల్యూ తీసుకెళ్ళింది? ABCD. పి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఎంత? ABCD. కిరణ్ జరుగుతుందా? పి అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ఎంత? ABCD. ఓకే, యూ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ఎంత అండి? Tronix. ఇప్పుడు ఆ రెండు వాల్యూస్ తీసుకొని అది ఫైండ్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నా వీ ఎంటర్ ఇంటూ ద ఫైండ్ దగ్గరకు వచ్చేటప్పుడు రెండు వాల్యూస్ తెచ్చింది. యూలో ఉన్న వాల్యూని ఎక్స్లో పెట్టేసాను, యూలో ఉన్న వాల్యూ దీనిలో పెట్టా ఎక్స్లో, వైలో ఉన్న వాల్యూ ఓకే పీలో ఉన్న వాల్యూ దేనికి పెట్టాను ఇప్పుడు? ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు Tronix, ఓకే, అండ్ వై ఈక్వల్ టు అసలు ఉండాలి Tronix 2 3 4, కండిషన్ ఈజ్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్ మీ అందరూ తెలుసు. రిటర్న్ http రెస్పాన్స్ ఆఫ్, సగం అదే చెప్తున్నాడు మనకి, రిటర్న్ http రెస్పాన్స్ ఆఫ్ లాగిన్ సక్సెస్. ఓకే, రైట్. ఇది పెద్దగా రావాలన్నప్పుడు ఎల్స్ కొలన్ ఇఫ్ స్టేట్మెంట్. ఏమైందండి? యూలో వాల్యూ ఉంది అనుకున్నాం కదా, యూలో ఉన్న వాల్యూ దేంట్లో పంపించి ఇప్పుడు నేను ఎక్స్లో, పీలో ఉన్న వాల్యూ దేంట్లోకి వెళ్ళిపోయింది? ఎక్స్ వాల్యూ Tronix అయ్యి వై వాల్యూ 2 3 4 అయితే దెన్ యువర్ వాల్యూ ఈక్వల్ టు ఫైన్. ఇప్పుడు వెళ్దాం పని. రాంగ్ వస్తుంది, ఆన్సర్ రాదు, మీకు తెలియాలని రాసేలా వచ్చేది చూడాలా. Tronix అండ్ ఓకే ABCD. ఎర్రర్ ఏమంటుంది? ఎర్రర్ యూ, ఎవడరా నువ్వు అంటుంది. యూ, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు? హూ ఆర్ యూ, అసలు యూ అంటే ఎవడు? యూ అంటే ఎవర్రా నువ్వు అని అడుగుతుంది. యూ అంత డైరెక్ట్గా రాస్తే రాదు, నీకు తెలియాలని రాశా. రిక్వెస్ట్ డాట్ గెట్, రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ యూ.
ఇప్పుడు యూలో ఉన్న వాల్యూ ఇప్పుడు వచ్చి ఎక్స్లో ఉంటుంది. రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ యూ, నువ్వు పంపించిన వాల్యూస్ దేంట్లో ఉంటుంది ఇప్పుడు ఎక్స్లో. అదేవిధంగా రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఈ స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు రన్ చేస్తే వస్తుంది ప్రోగ్రామ్, ఇందాక రాదు. ఇప్పుడు 100% రన్ చేయండి, యువర్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్. డైరెక్ట్గా యూలో వాల్యూ ఎక్స్లోకి పోమంటే పోదు, ఓకే. పీలో వాల్యూ వైలోకి పోమంటే పోదండి. నౌ టు కాల్ ద వాల్యూ, రిఫ్రెష్. ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, హలో హలో ఏబిసిడి, ఏమైంది, వచ్చిందా లేదా? అలా కాదు, ఒకవేళ ట్రానిక్స్, ఓకే, ట్రానిక్స్ 234 లాగిన్ సక్సెస్. గో టు ద నెక్స్ట్ పేజ్. అర్థమైందా? లాగిన్ పేజ్ని మనం ఓన్గా క్రియేట్ చేయాలి. దీనికి రంగు, రూపు, చక్కదనం అంతా HTML CSS ఎంత వాడుకోవాలని మీరు చేసుకోవచ్చు. క్లియర్? లాగిన్ పేజ్ చేయడం మన ఇష్టం అండి, ఇది మన ఇష్టం వచ్చిన ఓన్గా చేసుకుంటాం లాగిన్ పేజ్. అర్థమైంది అనుకున్న అందరికీ దాదాపు. కానీ అయితే కొంచెం ఎక్స్ట్రా దీనికి యాడ్ చేయాలి, మంచి కలర్ఫుల్గా కావాలంటే లాగిన్ పేజ్ పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా. బేసిక్ స్ట్రక్చర్ ఇది, బేసిక్ స్ట్రక్చర్. దీన్ని రెడ్ కలర్ పెట్టుకొని, దీన్ని ఇంకోటి పెట్టుకొని, దీన్ని ఇంకోటి పెట్టుకొని ఏదో చేసుకుంటా అంటే అది కూడా ఇస్తా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, 1 minute, 1 millisecond, 1 millisecond, అది కూడా ఇస్తా మీకు. ఓకే, లాగిన్, ఓకే, జస్ట్ కొద్ది టైం అయింది వేస్ట్. క్లియర్? అర్థమైంది కదా మీకు అయితే కాన్సెప్ట్ అయితే. ఇప్పుడు ఎన్ని క్రియేట్ చేసాం మరి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి ఇప్పుడు, వ్యూస్ ఎన్ని క్రియేట్ అయినాయి అండి? లాగిన్ వ్యూ క్రియేట్ అయింది, అక్కడి నుంచి ఎక్కడ పోయినాం మనం ఇప్పుడు ఫైండ్. ఓపెన్ అవుతుంది మనకి ఫైల్ ఇక్కడ. ఓపెన్ అయిన తర్వాత అంటే మన ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ యాప్ క్రియేట్ చేసావు. టు క్రియేట్ టెంప్లెట్స్, ఏం టెంప్లెట్ క్రియేట్ చేశానంటే ఇప్పుడు నేను లాగిన్ డాట్ HTML. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను, టు క్రియేట్ టెంప్లెట్, ఓకే, దట్ ఈజ్ లాగిన్ డాట్ HTML. ఇప్పుడు లాగిన్ డాట్ HTML ఏమి కోడ్ రాశాను, లాగిన్ డాట్ HTML రాసిన ప్రోగ్రామ్ ఇది, అంతేనా? లాగిన్ డాట్ HTML, దిస్ ఈజ్ అవర్ లాగిన్ డాట్ HTML, లాగిన్ డాట్ HTML. అదే క్రియేట్ చేసింది. ఫామ్ యాక్షన్ ఈక్వల్ ఎక్కడ పొమ్మన్నా, యాక్షన్ అంటే ఎప్పుడు ఇన్పుట్ టైప్, నువ్వు క్లిక్ సబ్మిట్ బటన్ క్లిక్ కొట్టినప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళమని చెప్తున్నా ఇప్పుడు నేను, ఫైండ్ దగ్గరికి. క్లిక్ కొట్టగానే ఫైండ్ దగ్గరికి వెళ్ళరా బాబా అని చెప్తున్నా, ఫైండ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది లాగిన్ పేజ్ క్రియేట్ చేయడం. అండ్ స్టెప్ 4 వ్యూస్ డాట్ py ఫైల్. వ్యూస్ డాట్ py ఫైల్లో 2 ఉండాలి. ఇప్పుడు నీకు 2 వ్యూస్ ఉండాలి. ఒకటి ఫస్ట్ది ఫామ్ ఓపెన్ అవ్వడానికి, ఒకటేమో ఫస్ట్ది లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వడానికి. ఆ తర్వాత క్రెడెన్షియల్స్ కనుక్కోవాలి, రైట్ ఆర్ రాంగ్ క్రెడెన్షియల్స్ కనుక్కోవాలి. ఏంటండి, ఫస్ట్ వ్యూ ఏంది నీ దగ్గర, లాగిన్ వ్యూ. సెకండ్ వ్యూ ఏంటి, వాటిల్లో ఉన్న వాల్యూస్ తీసుకుంటున్నాం, వాటిల్లో ఉన్న వాల్యూస్. ఆ వాల్యూ ఏంది, రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ యూ, రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ పి. వాట్ ఈజ్ యూ, యూ అంటే ఎక్కడిది, ఇది యూ. అక్కడ ఏ పేరు ఇస్తే అదే పేరు ఇచ్చుకోవాలి. ఓకే, లాగిన్ డాట్ HTMLలో యూజర్ నేమ్ దగ్గర టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ టైప్ అని ఇచ్చి, నేమ్ ఈక్వల్ టు యూ ఎక్కడిదని ఎవరు బట్టి పడద్దు, ఇబ్బంది పడద్దు. ఇక్కడ ఏ పేరు రాస్తే అదే పేరు అండి, అక్కడ మీరు రాసిన పేరుని బట్టి ఉంటుంది. హలో మా చెప్పు, ఎవరమ్మా తొందరగా, ఒక్క 5 minutes అయితే నేను చేస్తాను, క్లాస్ బయటకు వస్తాను. ఓకేనా, ఓకేనా? ఏమవుతుందని ఇక్కడ చూడండి, ఈ యూ ఎక్కడిది, ఈ యూని ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నువ్వు వేరియబుల్ నేమ్ ఏది ఇస్తే అది, ఏం పర్వాలేదు, రైట్. అండ్ ఇక్కడ పాస్వర్డ్ దగ్గర నేమ్ ఏది ఇస్తే అది, ఐడి కాదు ఇచ్చింది ఇక్కడ, నేమ్ ఆ నేమ్స్ పట్టు. ఇప్పుడు వాటి 2 వాల్యూస్, దీని వాల్యూ ట్రానిక్స్, దీని వాల్యూ 234 అయితే యువర్ లాగిన్ ఈజ్ సక్సెస్. అప్పుడు గో టు ద నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి, లేకపోతే రిజిస్టర్ పేజ్. నువ్వు అక్కడ క్లిక్ చేసి దాన్ని బట్టి రావాలండి. రిటర్న్ ఆఫ్ HTTP రెస్పాన్స్ ఆఫ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ప్లీజ్ అగైన్ ట్రై. ఇప్పుడు ఇలా రాసాం, తర్వాత ఇలా కూడా రాయాం. లాగిన్ సక్సెస్ అవ్వగా నెక్స్ట్ పేజ్కి వెళ్ళరా వెబ్ బ్రౌజర్లో. సో ఇప్పుడు ఇది వ్యూస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద స్టెప్ 5 ఫర్ urls.py file. What is the urls.py file? The urls.py file. These are the URLs. ఎన్ని URLs ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర,
స్లాష్ లాగ్ అంటే ఏమొస్తుంది, లాగిన్ వ్యూ. ఆ ఫైండ్ వ్యూ మాత్రం నువ్వు అంటలేదు. ఎప్పుడు పోతున్నాం ఫైండ్ దగ్గరికి, సబ్మిట్ కొట్టినప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ పోతున్నావు ఇప్పుడు నువ్వు, ఫైండ్ దగ్గరికి. నవ్ అండ్ ద నెక్స్ట్ వన్ స్టెప్ 6, రన్ ద ప్రాజెక్ట్. క్లియర్, ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ అని మీ చేతికి మంచిగా అర్థమైంది అని డౌట్ ఉందో చెప్పండి నాకు. ఏం పంపాలా వాల్యూ, ఏమొచ్చింది అక్కడ, అలా కూడా రాకూడదు. అప్పుడేం రావాలంటే ద ఫీల్డ్స్ ఆర్ ఎంటీ ఫీల్డ్స్. అందులో ఏమీ లేకుండా ఉంటే ద ఫీల్డ్స్ ఆర్ ఎంటీ ఫీల్డ్స్. లేదు, ఒకవేళ నేను యూజర్ నేమే తప్పిస్తే యూజర్ నేమ్ ఇస్ రాంగ్ అని రావాలి. నేను పాస్వర్డ్ మాత్రమే తప్పిస్తే యూజర్ నేమ్ కరెక్ట్ బట్ పాస్వర్డ్ ఇస్ రాంగ్, ప్లీజ్ చెక్. ఓకే, అలా డిఫరెంట్ కూడా రాసుకోవచ్చు ప్రోగ్రామ్. అవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, బేస్డ్ ఆన్ ద ఇఫ్ కండిషన్. ఇఫ్ ఎక్స్టెన్షన్ చేస్తాం. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఇంకా? నా నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. నేను ఇక్కడ ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే ఎంటర్ ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ నా డిజైనింగ్ ఎలా ఉండవచ్చు చూడండి. నాకు ఇలాంటి ఫామ్ క్రియేట్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి. ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనాలి. ఓకే, బాక్స్ ఓపెన్ అవ్వాలి. ఆ తర్వాత ఎంటర్ సెకండ్ నెంబర్ అనాలి, నాకు బాక్స్ ఓపెన్ అవ్వాలి. ఆ తర్వాత ఎంటర్ అర్థమెటిక్ ఆపరేషన్ అనాలి. ఓకే, ఎంటర్ అర్థమెటిక్ ఆపరేషన్. ఇప్పుడు సబ్మిట్ లేదా ఫైన్. ఏది ఇక్కడ ఫైన్. నా బాక్స్ ఎలా ఉండాలో చూడండి. ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్, ఎంటర్ ఓకే అర్థమెటిక్ ఆపరేషన్. ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు నా దగ్గర ఇక్కడ, ఫైన్. ఫస్ట్ నెంబర్ ఈజ్ 56, సెకండ్ నెంబర్ ఈజ్ 3, ఆపరేషన్ నేమ్ ఈజ్ మల్టిప్లికేషన్. నేను క్లిక్ అనగానే ద రిజల్ట్ ఈక్వల్ టు 168 ఎంత ఉంటే అంత ఆన్సర్ రాదు. క్వశ్చన్ అర్థమైందే? రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిజైన్ ద ఫాలోయింగ్ స్క్రీన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ a Django project, to create a Django project. Okay na? Right? Design the following screen, following photo, following ఏదో ఒకటి. మరి చెప్పండి నాకు ఇప్పుడు. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి, 8. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి, సెకండ్ నెంబర్ 5. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి, ఆపరేషన్ ప్లస్సా మైనసా మల్టిప్లికేషనా డివిజన్. నేను మల్టిప్లికేషన్ కొట్టాను అనుకో, ఫైండ్ క్లిక్ చేయగానే నాకు ఆన్సర్ ఎంత రావాలి ఇప్పుడు, 40. రాత్రా ఈ ప్రోగ్రామ్ రాస్తారా? రాసి చూపింది. నేను ఈ ప్రోగ్రామ్ ఈ కోడ్ అంతా పంపిస్తాను. ఇప్పుడు మీకు ఈ కోడ్ అంతా వస్తుంది. ఈ ప్రకారం అది నాకు రాసి చూపింది. ఓకే, మేము క్రియేట్ చేసామని ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ రావాలని ఇస్తున్నా. క్లియర్? అంతేనా? ఆన్సర్ ఎంత రావాలి నాకు క్లిక్ చేయగానే 40. ఈ స్క్రీన్ రావటానికి ఇంతకుముందు ఏం ఎంటర్ చేసాం, యూజర్ నేమ్. ఎంటర్ యూజర్ నేమ్ దగ్గర మీరు ఏమని రాయాలి అక్కడ, ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఎంటర్ పాస్వర్డ్ దగ్గర ఏం చేయాలి, సెకండ్ నెంబర్. దాని కింద ఇంకోటి కొత్తగా రాయాలి, ఎంటర్ అర్థమెటిక్ ఆపరేషన్. దాన్ని పెట్టుకొని సేమ్ ఇలా వాల్యూస్ గెట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? ఫైండ్ ప్రోగ్రామ్ అది. నేను దీన్ని పంపిస్తున్నా, చూసి కాపీ కొట్టాను. లైట్లు ఆన్ చేయన్నాయా, ఇప్పుడు ఆన్ చేయన్నాయా? రైట్, నాకు యాజ్ రాసి చెప్పండి. నాకు ఇది నేను ఇచ్చిన ప్రోగ్రామ్ని నాకు రాసి చెప్పండి. చూపిండి నాకు రాసి. రాయలేరా? రాయలేమా? రాయలేస్తారని నేను అనుకుంటున్నా. ఆడ కొద్దిగా మార్చుకోవడమే కదా అవన్నీ. రైట్, ఆడ కొద్దిగా మార్చుకోవడమే. ట్రై చేయండి అమ్మా. రాసి చూపించుద్దాం. మీకు ఏమర్థమవుతుంది, మీరు ఏమి వింటున్నారు క్లాసు, ఎలా రాయాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 రాసుకొని రాని. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చమ్మా. బాయ్, థ్యాంక్ యూ.
ఏం పర్వాలేదు. బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వివేక్, బాయ్ అండి. ఓకే బాయ్ సార్. బాయ్.